jewelries. హాయ్, నా పేరు శివ. మనం కొన్ని వీడియోస్ ముందు ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ యూజింగ్ అరేస్ అనే ప్రోగ్రామ్ చూసినాం. ఆ ప్రోగ్రాంలో బేసికలీ 5 స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడానికి, నేమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక అరే ఉపయోగించుకున్నాం, మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి ఇంకొక అరే, సెక్షన్స్ ఉపయోగించుకోవడానికి ఇంకొక అరే ఉపయోగించుకున్నాం. తర్వాత ఫర్ లూప్లో ఆ డీటెయిల్స్ అన్నీ ప్రింట్ చేసినాం. కాకపోతే ఈ అప్రోచ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఫ్యూచర్లో కమలేష్ మార్క్స్ 77 నుంచి 80 చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమలేష్ ఏ లొకేషన్లో ఉన్నాడో చూసుకొని తర్వాత అదే లొకేషన్కి వెళ్ళి మార్క్స్ చేంజ్ చేయాలి. కానీ 5 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఓకే, కానీ 50-60 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఈ అప్రోచ్లో ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మనం క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నాము. సో క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసినాం. తర్వాత ఆ క్లాస్ని ఎలా డిఫైన్ చేయాలనేది చూసినాము. తర్వాత క్లాసెస్కి ఆబ్జెక్ట్స్కి ఉన్న రిలేషన్ ఏంటి చూసినాము. ఒక క్లాస్ ఉపయోగించుకొని ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేది కూడా చూసినాము. తర్వాత రెఫరెన్సెస్ అంటే ఏంటి, రెఫరెన్సెస్కి ఆబ్జెక్ట్స్కి మధ్య రిలేషన్ ఏంటి, మల్టిపుల్ రెఫరెన్సెస్ ఒకే ఆబ్జెక్ట్ని ఎలా పాయింట్ చేస్తుందో చూసినాము. తర్వాత ఆ క్లాస్ ఉపయోగించుకొని ఎలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కూడా చూసుకున్నాం. తర్వాత యాక్సెస్ మెంబర్ వేరియబుల్స్ అనే టాపిక్లో ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్లో మెంబర్ వేరియబుల్స్ ఎలా అసైన్ చేయొచ్చు అనేది చూసినాము. తర్వాత క్లాసెస్ రెఫరెన్సెస్ అనే ఇంకొక ప్రోగ్రామ్ చూసి దాంట్లో ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మెంబర్ వేరియబుల్స్ ఎలా ఇనిషియలైజ్ చేసి దాని అవుట్పుట్ ఎలా ఉంటుందని చూసినాం. ఈ వీడియోలో ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ చూసిన అరేస్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా క్లాసెస్ ఉపయోగించుకొని రాస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ ప్రోగ్రాంలో మనకు 5 స్టూడెంట్స్ కావాలి కాబట్టి మనం 5 స్టూడెంట్స్ కోసం ఒక అరే క్రియేట్ చేసుకోవాలి. కాకపోతే ఇంతకుముందు ప్రోగ్రాంలో మనం స్ట్రింగ్ అరేస్, ఇంటిజర్ అరే, క్యారెక్టర్ అరే క్రియేట్ చేసినాం. నేమ్స్ చేసుకోవడానికి ఏమో స్ట్రింగ్, మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి ఇంట్, సెక్షన్ స్టోర్ చేసుకోవడానికి క్యారెక్టర్ అరే ఉపయోగించుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి వాటి రెఫరెన్సెస్ కోసం ఒక అరే క్రియేట్ చేసుకోవాలి. రెఫరెన్స్ అంటే గుర్తుంది కదా, అడ్రస్ స్లిప్ లాంటిది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లాస్ లైక్ దిస్ అండ్ ఆబ్జెక్ట్కి అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి రెఫరెన్స్ స్లిప్. ఈ రెఫరెన్స్ స్లిప్లు మనకు 5 స్టూడెంట్స్కి 5 కావాలి కాబట్టి విల్ క్రియేట్ అన్ అరే ఆఫ్ దోస్ రెఫరెన్సెస్. సో అలా క్రియేట్ చేస్తే మనకి ఇలా ఒక అరే వస్తుంది. ఫస్ట్ అంతా ఎంటీ ఉంటుంది, దాని ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 బికాస్ వీ హ్యావ్ 5 స్టూడెంట్స్. తర్వాత మనం స్టూడెంట్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటున్నాం. ఈ న్యూ స్టూడెంట్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి న్యూ ఉపయోగిస్తాం. ఎప్పుడైతే న్యూ అంటున్నామో ఇట్ విల్ క్రియేట్ అన్ అరే ఆఫ్ దట్ రెఫరెన్సెస్. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటున్నామో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాని అడ్రస్ ఈ 0th లొకేషన్లోకి వెళ్తుంది, ఆ 0th ఇండెక్స్కి వెళ్తుంది. నెక్స్ట్ వెన్ యూ సే స్టూడెంట్స్ ఆఫ్ 0.name ఈక్వల్ టు రాజేష్, ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎంటీ ఉంటుంది. వెన్ యూ సే స్టూడెంట్స్ ఆఫ్ 0.name ఈక్వల్ టు రాజేష్, ఆ స్టూడెంట్స్ ఆఫ్ 0లో ఈ రెఫరెన్స్ ఉంది, ఆ రెఫరెన్స్ ఆబ్జెక్ట్కి వెళ్ళి నేమ్ ఈక్వల్ టు రాజేష్ అని పెడుతుంది. తర్వాత స్టూడెంట్స్ ఆఫ్ 0.marks ఈక్వల్ టు 45 అంటే 45 వెళ్తుంది. అండ్ దెన్ యూ సే సెక్షన్ ఈక్వల్ టు ఏ అంటే ఏ వస్తుంది. ఫస్ట్ న్యూ స్టూడెంట్ అన్నప్పుడు ఇలా ఎంటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం .name, .marks, .section ఉపయోగించుకొని ఆ వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తామో ఇలా తయారవుతుంది. నెక్స్ట్ వెన్ యూ సే స్టూడెంట్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, కొత్త స్టూడెంట్ క్రియేట్ అవుతుంది, దాని అడ్రస్ ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ లొకేషన్లో కాపీ అవుతుంది. తర్వాత వెన్ యూ సే .name ఈక్వల్ టు సురేష్, మార్క్స్ ఈక్వల్ టు 78, సెక్షన్ ఈక్వల్ టు బి, ఈ వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ అవుతాయి. తర్వాత వెన్ యూ సే స్టూడెంట్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, ఇంకో కొత్త స్టూడెంట్ క్రియేట్ అయ్యి దాని అడ్రస్ ఈ సెకండ్ ఇండెక్స్లో కాపీ అవుతుంది. కాకపోతే ఆ వాల్యూస్ ఇంకా ఎంటీ ఉంటాయి. మనం ఇక్కడ డయాగ్రామాటిక్గా చూపించింది ఇంతవరకు చూపించినాను. అంటే బేసికలీ 5 రెఫరెన్సెస్ ఉన్న అరే క్రియేట్ అవుతుంది. దాంట్లో 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసినాం కాబట్టి 3 రెఫరెన్సెస్ ఫిల్ అయి ఉంటాయి, ఈ 2 ఎంటీ ఉంటాయి. తర్వాత 3 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 3 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఇనిషియలైజ్ చేసినాం కాబట్టి ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ అవుతాయి. ఈ లాస్ట్ది ఇంకా ఇనిషియలైజ్ కాలేదు. సో మనం ఇంకా ముందుకెళ్ళి అలానే ఇనిషియలైజ్ చేస్తే ఈ 3rd ఆబ్జెక్ట్కి ఇనిషియలైజ్ అవుతుంది. అలానే 4th ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాన్ని ఇనిషియలైజ్ చేయొచ్చును. 5th ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు.
సో మనకి ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకి 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయి ఉంటాయి. 5 ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేసి ఉంటాము. ఆ రెఫరెన్సెస్ అడ్రస్ని ఈ రెఫరెన్సెస్ అరేలో కాపీ చేసి ఉంటాం. నెక్స్ట్ మనం ఫర్ లూప్ ఉపయోగించుకొని రెఫరెన్సెస్ అరే ఉపయోగించుకొని ఆ వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. i = 0, i < students డాట్ లెంత్ అంటున్నాం కాబట్టి i వాల్యూ 0 నుంచి 4 వరకు వెళ్తుంది. స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్ అంటే ఫస్ట్ స్టూడెంట్ ఎవరు, రాజేష్ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. తర్వాత సెక్షన్ వచ్చి CA, మార్క్స్ వచ్చేసి 45 అవి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో రాజేష్ ఇన్ సెక్షన్ A గాట్ 45 మార్క్స్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత i వాల్యూ 1 అయినప్పుడు ఇట్ విల్ ప్రింట్ సురేష్ డీటెయిల్స్, అండ్ వెన్ i వాల్యూ 2 అయినప్పుడు రమేష్ డీటెయిల్స్, వెన్ i వాల్యూ 3 అయినప్పుడు కమలేష్, వెన్ i వాల్యూ 4 అయినప్పుడు విఘ్నేష్ డీటెయిల్స్ అలా ప్రింట్ చేస్తుంది. సో ఫైనల్గా మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి, అది వాటిని ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి ఇంతకుముందు చూసిన అవుట్పుట్ మనకు రావాలి. యాజ్ యూ కెన్ సీ హియర్ మనం ఇంతకుముందు చూసిన అవుట్పుట్టే ఉంది. ఫస్ట్ థింగ్ టు ట్రై ఏంటంటే యాడ్ వన్ మోర్ స్టూడెంట్ వెంకటేష్ ఇన్ సెక్షన్ B విత్ మార్క్స్ 87 అండ్ సీ ది అవుట్పుట్. అండ్ ప్లీజ్ నోట్ దట్ ద అరే సైజ్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ ఫ్రమ్ 5 to 6 అన్నమాట. సో ఇక్కడంటే స్టూడెంట్ సైజ్ 5 ఉంది, ఇప్పుడు 6 చేద్దాము. సో 5th స్టూడెంట్ వెంకటేష్గా యాడ్ చేద్దాం. సో వీల్ సింప్లీ సే స్టూడెంట్స్ ఆఫ్ 5 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, అండ్ దెన్ సే స్టూడెంట్స్ ఆఫ్ 5 డాట్ నేమ్ ఈక్వల్ టు వెంకటేష్. దెన్ we are saying marks equal to 87, students of 5 dot marks equal to 87, and then we are saying section వచ్చేసి B అలానే ఉంచేద్దాం. సో స్టూడెంట్స్ ఆఫ్ 5 డాట్ సెక్షన్ ఈక్వల్ టు B. మనకి ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేస్తే ఇంతకుముందు 5 స్టూడెంట్స్ ప్రింట్ అయినారు, ఇప్పుడు 6th రోలో వెంకటేష్ డీటెయిల్స్ కూడా మనకు ప్రింట్ కావాలి. సో మనం దీనికోసం ఏం చేసినాం, ముందు సైజ్ పెంచినాము, 5 నుంచి 6 చేసినాం. తర్వాత 5th ఇండెక్స్ కాబట్టి లాస్ట్ స్టూడెంట్కి ఆ డీటెయిల్స్ ఇనిషియలైజ్ చేసినాం. నెక్స్ట్ ఏమంటున్నాడంటే రిమూవ్ ద స్టూడెంట్ రమేష్ అండ్ సీ ద అవుట్పుట్. నోట్ దట్ ది అరే సైజ్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్ ఫ్రమ్ 5 to 4 అండ్ ఇండెక్స్ ఆఫ్ కమలేష్ ఇస్ 2 అండ్ ఇండెక్స్ ఆఫ్ విఘ్నేష్ ఇస్ 3. సో ఇది చేసేదానికి ముందు రీసెట్ కోడ్ చేస్తాను. సో ఇట్ విల్ గో బ్యాక్ టు ది ఒరిజినల్ లొకేషన్. సో ఇట్ వెంట్ టు ది ఒరిజినల్ థింగ్, ఆ వెంకటేష్ డీటెయిల్స్ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే స్టూడెంట్ రమేష్ తీసేసేయాలంటున్నాడు. సో స్టూడెంట్ రమేష్ తీసేయాలి కాబట్టి సైజ్ 5 నుంచి 4 చేయాలి. ఈ రమేష్ డీటెయిల్స్ తీసేద్దాం. సో ఇండెక్స్ 2 ఇవంతా ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ వెళ్ళిపోయింది కాబట్టి థర్డ్ ఉన్నది 2 అయిపోతుంది, దెన్ 4 ఉన్నది 3 అవుతుంది. సో ఇఫ్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 4 స్టూడెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 5 స్టూడెంట్స్, అండ్ సిన్స్ వీఆర్ రిమూవింగ్ ది సెంటర్ 1, తర్వాత ఉన్న ఇండెక్స్లు చేంజ్ అవుతాయి. 3 నుంచి 2కి వస్తుంది, 4 నుంచి 3కి వస్తుంది. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ నౌ మనకి 4 స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ కావాలి. రాజేష్, సురేష్, కమలేష్ అండ్ విఘ్నేష్. రమేష్ డీటెయిల్స్ మనకు అవుట్పుట్లో ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇక్కడున్న లాస్ట్ థింగ్ టు ట్రై వచ్చేసి ఇంకొక వేరియబుల్ పర్సంటేజ్ యాడ్ చేయమంటున్నాడు డబుల్ టైప్కి. ఆ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసి దాన్ని కూడా ప్రింట్ చేయమంటున్నాడు. సో ఏమేం చేస్తామంటే అదర్ క్లాసెస్లో ఉంటుంది, ఇక్కడ డబుల్ పర్సంటేజ్ యాడ్ చేస్తాను. డబుల్ పర్సంటేజ్ క్లాస్కి యాడ్ చేస్తున్నాను. తర్వాత మనకి యాడ్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి క్లాస్లో పర్సంటేజ్ అనే మెంబర్ వేరియబుల్ వస్తుంది. సో ఐ సింప్లీ సే స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సే 55 అనుకుందాం, 55.0. అలానే సిమిలర్గా స్టూడెంట్స్ ఆఫ్ 1 కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఆఫ్ 1 డాట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సే 73.2. అండ్ సిమిలర్గా సెక్షన్ థర్డ్ స్టూడెంట్ కూడా ఐ కెన్ చేంజ్ ఇట్ టు సమ్ సే 85.1. అండ్ దెన్ ఫోర్త్ స్టూడెంట్కి ఐ విల్ చేంజ్ ఇట్ టు సే 65 అనుకుందాం, 65.0. సో ఇలా మనం చేంజ్ చేస్తున్నాము. ముందు ఏం చేస్తున్నాము, స్టూడెంట్ క్లాస్కి పర్సంటేజ్ అని ఇంకొక మెంబర్ వేరియబుల్ యాడ్ చేస్తున్నాం, దాన్ని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్కి ఇనిషియలైజ్ చేస్తున్నాము. తర్వాత ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ అండ్ మార్క్స్ గాట్ మార్క్స్ అండ్ విత్ పర్సంటేజ్ అని చెప్పి ఐ సింప్లీ సే స్టూడెంట్స్ ఆఫ్ I డాట్ పర్సంటేజ్. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి స్టూడెంట్కి వీ నీడ్ టు ఆల్సో ప్రింట్ ది పర్సంటేజ్. మార్క్స్ ఒకటే కాదు, అండ్ విత్ పర్సంటేజ్ ఈక్వల్ టు మనం ఇనిషియలైజ్ చేసింది ప్రింట్ చేయాలి.
సో మనం ఎగ్జిస్టింగ్ క్లాస్కి ఎప్పుడైతే మనము ఇలా కొత్త మెంబర్ వేరియబుల్ యాడ్ చేసినామో ఇమీడియట్గా మనకి అన్ని ఆబ్జెక్ట్స్లోకి వచ్చేస్తుంది. సో మనం వీఆర్ ఏబుల్ టు ఇనిషియలైజ్ దట్ వాల్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఆల్సో ప్రింట్ ఇట్. మనం ఈ వీడియోలో ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ యూజింగ్ అరేస్ అనే ప్రోగ్రామ్ని క్లాసెస్ ఉపయోగించుకొని ఎలా రాయొచ్చు అని చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ 5-6 లైన్స్ ఉన్న కోడ్ ఆల్మోస్ట్ 15-20 లైన్స్ అయింది. ఇలా కాకుండా కోడ్ తగ్గించుకోవడానికి మనకు కన్స్ట్రక్టర్స్ ఉపయోగపడతాయి. ఆ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.